హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవిఆర్ హోమ్ కుకింగ్. ఇవాటి స్పెషల్ కరివేపాకు చికెన్ ఫ్రై. గుమగుమలాడుతూ వాడవాడ గుమాయింపుతో ఇంటికి వచ్చిన బంధువులంతా వారేవా ఏం చేశావు అనక మానరు. ముందుగా కడాయిలో 5 లవంగాలు, 3 ఇంచుల దాల్చిన చెక్క, 1 స్పూన్ మిరియాలు, 7 యాలకులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 2 స్పూన్ల నువ్వులు ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే వేసుకోకండి. ఇవన్నీ స్లో ఫ్లేమ్ మీద సువాసన బయటకు వచ్చే వరకు వేపుకోవాలి. అలా వేపుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. అదే కడాయిలో మనం తీసుకున్న కరివేపాకు చెమ్మ మొత్తం ఆరిపోయే వరకు డ్రై ఫ్రై చేసుకోవాలి. వేపుకున్న మసాలాలన్నీ చల్లారాక మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టాలి. మన కరివేపాకు మసాలా రెడీ అయిపోయింది. అదే కడాయిలో ఆయిల్ వేసుకొని 10 జీడిపప్పులను ఎర్రగా వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఎర్రగా ఎంతవరకు వేపుకొని ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఆనియన్ మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకొని కడిగిన చికెన్ని వేసుకొని పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని ఉడకబెట్టేసుకోవాలి. అలా బాయిల్ అయిన చికెన్లోకి వెళ్ళి వాటర్ మొత్తం డ్రై అయిపోయి ఇక్కడ కనబడుతున్న విధంగా ఆయిల్ మొత్తం బయటికి రావాలి. అప్పుడు సన్నగా తరిగిన టమాటా వేసుకొని టమాటా మొత్తం ఉడికే వరకు ఉడకబెట్టుకోవాలి. టమాటోస్ మొత్తం బాగా ఉడికిపోయాయి చూడండి, ఆయిల్ కూడా బాగా పైకి తేలుతుంది. ఇప్పుడు 1 స్పూన్ కారం పొడి వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న కరివేపాకు పొడి ఒక్కొక్క స్పూన్గా వేసుకోవాలి. 3 సార్లు వేసుకోవాలన్నమాట. ముందుగా అయితే 1 స్పూన్ వేసుకొని కలుపుకుంటున్నాం. ఇలా కలుపుకొని 2 నిమిషాలు వేగిన తర్వాత మళ్ళీ 2వ స్పూన్ ఇలా వేసుకోవాలి. ఇది కూడా మళ్ళీ 2 నిమిషాలు వేగిన తర్వాత 3వ స్పూన్ వేసుకోవాలి. ఇలా ఎందుకంటే ఒకటేసారి వేయడం వల్ల చికెన్కి మసాలా అనేది పట్టదు, ముద్దగా అయిపోయి టేస్ట్ అనేది రాదు. 3 సార్లు విడివిడిగా వేసుకోవడం వల్ల ముక్కకి మసాలా బాగా పట్టి బాగా టేస్ట్ అయితే వస్తుంది. చివరిలో సన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 లెమన్ జ్యూస్ పిండేసుకుంటే మన కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. ఎంతో స్పైసీగా గుమగుమలాడుతున్న కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కంపల్సరీగా షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.